హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ అనుష బ్లాగ్స్. ఈరోజు మా నాన్నమ్మతో కలిసి కాకరకాయ నిల్వ పచ్చడి చేస్తున్నాము. అయితే నానమ్మ ఒకసారి బయట అంటే వేరే వాళ్ళు చేస్తే చెప్పిరంట. ఇంకా మా నాయనమ్మ ఇన్నేసి వచ్చి ఎంబడే కాకరకాయ పచ్చడి చేస్తా, టేస్ట్ చూడు ఎంత బాగుంటుందో. నిల్వ పచ్చడి అనమాట, చాలా రోజులు ఉంటుంది, మంచిగా ఉంటుంది టేస్ట్. కాకరకాయ కూర, కాకరకాయ ఫ్రై కానీ చాలా టేస్టీగా ఉంటుంది అని అంటే సరేలే చేద్దాం అనేసి చేస్తున్నాము. మా చెట్టుకి అయితే మూడు కాకరకాయలు వెళ్ళినవి, జర చిన్నవి 2 పెద్దవి. ఇంకా దాంట్లో పొడుగుగా ఇట్లా కట్ చేసుకోవాలి. అవి కట్ చేసుకున్న తర్వాత అన్ని నూనెలో డీప్ ఫ్రై చేసుకోవాలి కాకరకాయ ముక్కలను. ఆ కాకరకాయ ముక్కలు తీసినాక అదే వేడి నూనెలో ఎండుమిరపకాయలు, జీలకర్ర, ఆవాలు, అలాగే కరివేపాకు, కొంచెం మిరపకాయ విత్తులు ఉంటాయి చూసినామా, మిరపిత్తులు అవి, అలాగే ఎల్లిపాయలు అనమాట. ఇవన్నీ వేసుకొని బాగా కొంచెం అంటే పోపు అనేది ఎర్రగా వేయించుకోవాలి. ఆ వెల్లిపాయలు అనేవి మంచిగా రెడ్గా రావాలి. ఇప్పుడు ఇందులోకి కొంచెం పసుపు వేసుకొని ఈ నూనె మొత్తం చల్లారాలన్నమాట. వేడిది అస్సలు వేయకూడదు. ఈ నూనె మొత్తం చల్లగా కావాలి. కొంచెం మనం సేమ్ మామిడికాయ చట్నీలు చేస్తే గినంగా నూనె మొత్తం చల్లార్చిన వేసుకుంటాం కదా, అలాగే అనమాట. మొత్తం నూనె అనేది మొత్తం చల్లగా కావాలి. మెయిన్ అనమాట ఇది చింతపండు పులుసు. ఇప్పుడు చింతపండు ఉడక తీసుకొని తగినంత, అంటే ఎన్ని కాకరకాయలు తీసుకుంటామో దానికి చూసుకొని సరిపడా తీసుకోవాలి. మేము కాకరకాయలకు 3 కాకరకాయలు, అందుకే కొంచెమే చింతపండు తీసుకున్నాము. ఆ చింతపండు బాగా నానిన తర్వాత ఆ బాగా పిసికి ఆ పులుసు మొత్తం ఒక దాంట్లో పోసి అందులోకి కొంచెం బెల్లం వేసేసి స్టవ్ పైన అంటే బాగా ఉడికియాలి. ఉడికించిన తర్వాత ఇలా అవుతుంది చింతపండు, దగ్గరకాయ చిక్కగా అవుతుంది. ఇప్పుడు ఈ చిక్కగా అయినా ఇది మొత్తం చల్లారాలన్నమాట. మొత్తము వేడిగా అస్సలు ఉండకూడదు, మొత్తం చల్లగా కావాలి. మనం ఫస్టే జీలకర్ర, మెంతుల పొడి, అలాగే ఆవ పొడి ఇవి వేయించుకొని మిక్సీ పట్టేసి పొడి వేసి పెట్టేసింది. ఇప్పుడు ఈ చల్లార్చిన నూనెలోకి తగినంత కారము, అలాగే తగినంత ఉప్పు, మనం ఫస్ట్ పసుపు వేసుకున్నాము కదా, ఇందులో కూడా కొంచెం పసుపు వేసేసుకొని ఒక స్పూన్ తీసుకొని మొత్తం కలిసేలాగా నిదానంగా కలిపేసుకోవాలి. మనం ఈ జీలకర్ర మెంతుల పొడి ఏమో ఫస్ట్ అంటే కొంచెం వేయించుకొని పొడి చేసుకున్నాము. ఇంకా ఆవపొడి ఏమో ఎండకు పెట్టేసుకొని అంటే ఒక అర్ధగంట సేపు ఎండకు పెట్టేసుకొని ఆవాలను పొడి వేసేసుకున్నాము. ఇప్పుడు ఇవన్నీ వేసేసుకొని స్పూన్ తీసుకొని మొత్తం కలిసేటట్టు మొత్తం నీట్గా మిక్స్ చేసుకోవాలి. అంటే ఇక్కడ ఉండలు లేకుండా నీట్గా కలిసేటట్టు చేసేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి మొత్తం కలిపేసుకున్నాం కదా, మనం ఫస్ట్ అంటే ఉడకబెట్టుకున్నాం కదా చింతపండు పులుసు, ఆ చింతపండు పులుసు అనేది ఇందులోకి వేసేయాలి. అస్సలు మొత్తం ఏమంటే ఇంకా చాలా పుల్లగా ఉంటుంది, ఎట్లుంటుందో అని అనుకున్నాం. కానీ స్వీట్గా కారంగా చట్నీ మాత్రం సూపర్గా ఉన్నది. ఇప్పుడు ఆ చింతపండు పులుసు మొత్తం అందులో వేసేసుకొని బాగా మిక్స్ మొత్తం కలుపుకోవాలి నీట్గా. ఇప్పుడు ఇందులోకి మనం ఫస్ట్ డీప్ ఫ్రై చేసుకున్నాము కదా కాకరకాయ ముక్కలు, ఇవి అందులో వేసేసుకోవాలి. ఇవి వేసేసుకొని మొత్తం కలిసేటట్టు కలిపేసుకోవాలి. ఈ చట్నీని మొత్తము ఒక ప్లాస్టిక్ డబ్బాలో విధంగా స్టోర్ చేసి పెట్టుకుంటే సరిపోతుంది. చాలా అంటే చాలా బాగుంది. వీడియో నచ్చితే విధంగా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.